నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి వ్యవహరించే తీరుపైన తీవ్రంగా మండిపడుతున్నారు అటు శివరుద్ర. అయితే నిజమైన అఘోరీలు ఈ విధంగా ప్రవర్తిస్తారా? అసలు ప్రేమేంటి, పెళ్ళేంటి, ఆ ఫోన్లేంటి, ఆ పాటలేంటి, అలాగే ఈ కంటిన్యూస్గా ఇంటర్వ్యూలు ఏంటి అని చెప్పి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అయితే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా లైవ్లో ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము వర్షిని వ్యవహరించే తీరు కావచ్చు, అలాగే అఘోరితో ఇప్పుడు రీసెంట్గా పొద్దు నుంచి మన లైవ్లో కూడా చూసాము అఘోరి దగ్గరికి వర్షిని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. అసలు అఘోరి ముసుగులో నువ్వు చేస్తుంది ఏంటి అని చెప్పి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మరి అసలు లైవ్లో మనతో పాటు జాయిన్ అవ్వడానికి శివరుద్ర గారు రెడీగా ఉన్నారు. మరి దీని గురించి అసలు క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రుద్ర గారు రైట్, నమస్తేనండి. నమస్కారం, చెప్పండి. రైట్, అయితే పొద్దు నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిన్న కూడా మీరు అమ్మాయికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అసలు వెళ్ళొద్దు, చేయొద్దు, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. అలాగే అఘోరీలు ఎలా ఉంటారు అని చెప్పి మీరు నచ్చ చెప్పినప్పటికీ ఆ అమ్మాయి పొద్దున మనం మాట్లాడడం కూడా జరిగింది. అఘోరి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తనతో పాటు జీవితాంతం ఉంటానని చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మాయికి నిన్న కూడా వర్షినికి ఏం చెప్పింది ఏంటంటే, అమ్మా అఘోరీ తత్వాన్ని నేను తీసుకొని ముందుకు పోతా, అమ్మ దగ్గర అమ్మ దగ్గర విద్యా సాధన నేర్చుకుంటాను, అఘోర సాధనను నాకు నేర్పిస్తుంది అని అన్ని శ్రీనివాస్ అఘోరి అని చెప్పేసి ఈవిడ అఘోర సాధన నేర్చుకుంటానని చెప్పేది ముమ్మాటికి అబద్ధం, అది అవాస్తవం. ఇప్పుడు శ్రీనివాసే అఘోరి కాదు అని నేను 100 సార్లు మొత్తుకున్నా. ఎల్లూరి శ్రీనివాస సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. ఇప్పుడు ఒళ్ళంతా చితాభస్మాన్ని రాసుకొని రుద్రాక్షలు పెట్టేసేసుకుంటే అఘోరాలు అయిపోరమ్మా. సాధువుల లక్షణాలు, సాధు సత్పురుషుల లక్షణాలు, మరియు అఘోరాలలో కామం, క్రోధం, ప్రేమ, అప్యాయత, ఆశ, ఈ మద్యం మరియు ఈ పైశాచికత్వం ఇవన్నీ వదిలిపెట్టేసి సంసార జీవితానికి దూరంగా ఉండాలి అన్న నియమాన్ని పాటించాల్సిన వాళ్ళే అఘోరాకి అర్హతలు అని చెప్పి శాస్త్రజ్ఞానాల్లో రాసింది. మానవ శరీరాన్ని ఎత్తి నువ్వు అఘోరా అయ్యావు అని అంటే మొదట రుజువులు నిర్ణయించాలి, మీరు రుజువులు చూపించాలి. రెండోది, నీవు ప్రేమ పెళ్లి అని చెప్పేసి అక్కడెక్కడో ఎవరికో తాళి కట్టి, ఇక్కడెక్కడో ఎవరికో తాళి కట్టి, ఆడవాళ్ళకి మొగోళ్ళని కడతావు, మొగోళ్ళకి ఆడవాళ్ళని తాళి కడతావు. ఈ తాళి కట్టేది కాన్సెప్ట్ అనేది ఏ శాసనాల్లో లేదు, ఏ ధర్మ కార్యక్రమాల్లో లేదు, ఏ గురువులు శిష్యుల మధ్య ఉండదు. మొదటదాకా అమ్మ కూతురులము అని మీడియా మొత్తం చెప్పారు. ఇప్పుడు మీడియా మొత్తం వదిలేసేసి లవ్ సింబల్ పెట్టి మేమిద్దరము ప్రేమికులము, మా పిల్లలని మేము తెచ్చుకుంటాము, శారీరకంగా మానసికంగా మేము కలిసిపోయాము, నా భర్త ఆయన భర్తలాగా స్వీకరిస్తాను, శ్రీనివాస్ ఒక మొగోడు కాబట్టి నేను మొగోడు లాగా స్వీకరిస్తాను అనంటే, శ్రీనివాస్ మొగోడు అని రుజువే లేదు. ఆయనే చెప్పాడు నా అంగాన్ని తీసి శివుడికి ఇచ్చానని. ఇంకా ఈవిడ మొగోడు అని రుజువు చేయడానికి ఈవిడకి ఏమున్నదని అర్హత? ఈవిడ అర్హత ఏమిటి అసలు శ్రీనివాస మొగోడు అని చెప్పి రుజువు చేయడానికి? ఆయననే 100 స్థానాల్లో చెప్పాడు నా అంగాన్ని తీసి పరమశివుడికి ఇచ్చేసి నా జీవితాన్ని నేను సాధనకి పెట్టానని. ఈవిడ మధ్యలో వచ్చి శ్రీనివాస్ ని ఖరాబ్ చేయడం తప్పితే శ్రీనివాసు బాగానే ఉండనేమో బహుశా. ఈవిడ వచ్చేసి ప్రేమని, పెళ్ళని, నువ్వని, నేనని ఈ నెల కింద నుంచి 2 నెలల కింద నుంచి మొదలయ్యింది. అంతకు ముందుకు శ్రీనివాస కరీంనగర్ లో ఏం చేశాడు, మంచిర్యాలలో ఏం చేశాడు, ఆ ఉజ్జయిన్లో వెళ్ళి ఏం చేశాడు, గుజరాత్ లో ఏం చేశాడు, మంగళగిరిలో ఏం చేశాడు, రాజన్న సిరిసిల్లలో ఏం చేశాడు, ఆ తర్వాత హైదరాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఏం చేశాడు? ఇన్ని తతంగాలన్నిటిలో అమ్మాయి లేనకుండా మంగళగిరి పోయినాకనే మొదలైంది ఈ మాంగళ్య బలం. ఇదెక్కడి మాంగళ్య బలము, ఇదెక్కడి శాస్త్రీయ బలము? దానికి అఘోరాల పేరు పెట్టి అఘోరాల నీతి నియమ నిబంధనలని
చెడ్డతో పట్టించేసి ఇదే మా జాతి ఇదే మా నీతి అని అనుకుంటే ఎల్లూరి శ్రీనివాసు దానికి బాధ్యత వహించక తప్పదు. ఈరోజు హనుమాన్ జయంతి సాక్షిగా చెప్తున్నాం మేము, ఇలాంటి అఘోరా తత్వాలని మానవ సమాజానికి దూరంగా ఉండాలని ఆ రోజు జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పారు. సాధకులందరూ దూరంగా ఉండాలి, హరహర మహాదేవ్ అని చెప్పేసి లోక కళ్యాణం కోసం అగ్నిహోత్రాలు రుద్రహోమాలు మహాచండీ యాగాలను నిర్వహించాలి అని చెప్పి 800 సంవత్సరాల క్రితమే ఈ మహాకుంభమేళ సాక్షిగా జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పి వెళ్ళిన ఆ నీతి నియమాలను పాటిస్తున్న అఘోరా సాధువులు, నాగ సాధువులు, సత్పురుషులు, అఘోరీలు, సాత్వికులు, యోగినిలు వీళ్ళందరూ మహా త్యాగంలో ఉన్నారమ్మా. ఈయన గారేంటి లోక కళ్యాణం చేస్తానని చెప్పి ఈయన కళ్యాణాల మీద కళ్యాణాలు చేసుకుంటే సమాజం అంతా దిగజారిన స్థితిలో కనబడుతుందా అమ్మా? రుద్ర గారు ఒకటి, ఆ అమ్మాయి కాదు రుద్ర గారు, ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే తనకు తానుగా వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నువ్వు నచ్చావు అని తనకు తానుగా వెళ్ళడం వల్ల శ్రీనివాస్ ఒప్పుకోవడం జరిగింది అని అయితే అమ్మాయి చెప్తూ ఉంది. మరి ఇక్కడ అమ్మాయి తప్పేం లేదంటారా? ఇప్పుడు ఆ అమ్మాయి మగోడిని చేసుకోవాలి, రైట్ ఉంది. ఆ అమ్మాయి ఆడవాళ్ళని చేసుకోవాలి, రైట్ ఉంది. ఆ అమ్మాయి సేమ్ జెండర్ ని చేసుకునే రైట్స్ ఉన్నాయి. కానీ నీకు వాళ్ళ అమ్మా నాన్న చెప్పినది ఆయన ఆడ కాదు మగ కాదు, ఆయనకి అసలు ఏమీ లేదు అని వాళ్ళ అమ్మా నాన్న అంత బలంగా చెప్తుంటే ఎక్కడ పోవడానికి మనసు కనబడిందా? మనసు మరి సంవత్సరం క్రితం నుంచి శ్రీనివాసు నేను సనాతన ధర్మం గురించి లోక కళ్యాణం గురించి తిరుగుతున్నాను అన్నప్పుడు మరి ఈవిడ పెళ్లి అనే ప్రస్తావన ఎందుకు తేవాలి? మనసును చూసినప్పుడు మనిషితో ఉండాలి కదా. తాళి కట్టాల్సిన అవసరం ఏముంది? ఆ తాళికి విలువ లేదా మన శాసనాల్లో? ఆ తాళికి అప్రబ్రహ్మ లోకంలో ఒక విలువ ఉంది కదా. ఆడజాతిని అవమానపరిచే హక్కులు ఎవరిచ్చారు? ఈ వర్షినికి, ఎల్లూరి శ్రీనివాసుకి. ఈ ఆడవాళ్ళు తర్వాత ఇప్పుడు మహాపతివతలు ఉన్నారు మన సమాజంలో, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంచి మంచి మంత్రులు ఉన్నారు. ఇంత పెద్ద 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 వాళ్ళందరూ కూడా ఇలాంటి చేసిన ఒక దుశ్చర్యకి ఏమని మన సనాతన ధర్మంలో జరుగుతున్న ఆడపిల్లలపై పైశాచికత్వానికి ఇదే నిదర్శనం కాదా? మరి వీళ్ళందరికీ మనం ఏం చెప్పాలి? వీళ్ళని చూసి సమాజంలో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఆడపిల్లలు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న కుటుంబాలు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు వారి యొక్క వ్యక్తిగత జీవితాలను పంచుకోవడానికి బయటకు వస్తున్న ధైర్యం అంతా ఏం కావాలి? ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మరి ధర్మం అనేది లేదా? విలువలు అనేది లేవా? మానవ శక్తులు ఎందుకున్నాయి? ధర్మశాసనాలను పాటించడానికా? లేకపోతే వాటిని విరుద్ధంగా తీసుకెళ్లి మాకు పెళ్లి, మూడోసారి పెళ్లి ఏ జ్యోతిర్లింగాల్లో పిలుస్తున్నారు ఆయన గారికి పెళ్లి చేసుకోమని? ఏ జ్యోతిర్లింగాల్లో ఉంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి? ఎక్కడికి వెళ్తాడో లైవ్ మీరు పెట్టించండి, నేను చూస్తా. ఏ జ్యోతిర్లింగాలో ఏ పురోహితుడు పెళ్లి చేస్తాడో చూస్తా నేను. ఆ ఎల్లూరి శ్రీనివాస్ కి, ఆ వర్షినికి అలా ఎలా చేస్తారు పెళ్లి? దానికి అర్థం ఉండదా? వాళ్ళ అమ్మా నాన్నల అనుమతి అవసరం లేదా? కానీ ఇక్కడ శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు అని చెప్తున్నారు. శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారమ్మా? శ్రీనివాసే మొగోడు కాదని వాళ్ళ పేరెంట్స్ చెప్పేప్పుడు శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ చేయండి, వెళ్ళండి, వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ అమ్మా నాన్నలు అడగండి, ఎలా ఒప్పుకుంటారమ్మా? శ్రీనివాస్ దగ్గర ఏమున్నది? వర్షి దగ్గర ఏముంది? శ్రీనివాస్ దగ్గర ఏమున్నది? శ్రీనివాస్ మొగోడు కాదని చెప్పేసి ఆయననే చెప్తున్నాడు కదా. అంగం ఇచ్చిన శివుడికి అని చెప్పుకున్నాడు కదా. వృక్షాలు ఆయన 2 వృక్షాలు పెట్టుకున్నాడు, ఆయనకి బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్నాడు. మొగోడు అయినప్పుడు బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకొని ఆడదానిలాగా మారిన తర్వాత ఈ రోజు ఇంకొక ఆడాయమని ఏమని పెళ్లి చేసుకుంటున్నాడు? అసలు ఆ ఆడబిడ్డ కన్నా ఆలోచన లేదా అమ్మా? కానీ మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఎటువంటి వశీకరణ కావచ్చు, లేకపోతే ఇలాంటి పసర మందులు కావచ్చు, ఇవేమి కూడా నాకు పెట్టలేదు. కేవలం శ్రీనివాస్ నా పైన చూపించిన ప్రేమకి నేను లొంగిపోయాను అనేది ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి మాటలు కూడా ఇవాళ ప్రతిదానికి కూడా నేను మేజర్ని, నాకు నచ్చినట్టు నేను చేసుకోవచ్చు, నేను వెళ్ళొచ్చు, ఆపే అధికారం కానీ అడిగే అధికారం కానీ అటు కుటుంబ సభ్యులకు కానీ సమాజానికి కానీ ఎటువంటి రైట్స్ లేవని చెప్తుంది మరి అమ్మాయి. ఆ అమ్మాయి మొగోడిని పెళ్లి చేసుకుంటే అడిగే రైట్స్ లేవమ్మా. ఇటు కాకుండా ఆయనకే ఇల్లు తీసుకు లేకుండా తిరుగుతూ వస్తూ ఈ అమ్మాయికి ఇప్పుడు ఆవిడ మాట్లాడింది ఏం న్యాయం ఉంటుంది? మేధావులు పోయారు అలా మాట్లాడి, మంచి మంచి మేధావులు చెరసాలలో కూర్చుండిపోయారు, మంచి మంచి మేధావులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ వచ్చారు. ఎంతమంది ప్రేమికులు ఎంతో ఇష్టంగా కష్టంగా ప్రేమించుకొని ఈ రోజు సంసారాలు చేయడానికి ఎంత కష్టపడుతున్నారు? ఈ రోజు శ్రీనివాస్ దగ్గర ఏం చూసి నువ్వు వెళ్ళావు? డబ్బులున్నాయనా? ఆ డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు వెళ్ళావంటే తప్పులో ఉన్నావని అర్థం. ఆ అమ్మాయికి చెప్పాలి వర్షినికి. శ్రీనివాస్ దగ్గర డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి?
ఇన్ని రోజులు ఒక్కడే తిరుగుతున్నాడు కార్లో సంసారాలు చేస్తాడా? మొగుడే అని అంటుంది కదా, ఇప్పుడు మొగుడుతో సంసారం చేయాలి అని అంటే ఇల్లు సంసార సౌభాగ్యవతులకు కావాల్సిన లక్షణాలు గుణగణాలు అవసరం లేదా? దాన్ని మనం అమ్మాయికి అడగలేము. అటువంటి కోరికలు ఏమి లేవంటుంది కదా. నాకు అసలు వాటి మీద వ్యామోహం కూడా లేదు, నాకు కేవలం అఘోరియే కావాలి. ఒకవేళ అలాంటిదే కనుక ఉన్నట్టయితే మేము ఎవరినైనా తెచ్చి పెంచుకుంటాం, కానీ నాకు అటువంటి కోరికలు లేవని చెప్తుంది కదా అమ్మాయి. మాటలకి చేతలకి చాలా తేడా ఉందమ్మో. ఇంటెన్షన్ అండ్ యాక్షన్ lot many differences there between in those words. Intention is when our only heart and our soul starts. When our action comes, no, our physical attachment required to fulfill our intentional action. అర్థమైందమ్మా? ఇంటెన్షనల్ గా మాట్లాడితే వచ్చేది ఏమి లేదు. యాక్షన్ చూపించమనండి. చూసావుగా ఎలా తింటున్నారు కూర్చొని వాళ్ళు వీడియో ముందు. ఆకలి అవుతున్న వాడికి కామ కోరికలు లేవనంటే ఎవరు నమ్ముతారమ్మా? అన్నం తింటున్న